నియోజకవర్గంలో దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఏలేశ్వరం పట్టణంలో రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నగర పంచాయతీ వైసీపీ అధ్యక్షులు సిడకం వెంకటేశ్వరరావు, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి బదిరెడ్డి గోవింద్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు దలే కిషోర్, బదిరెడ్డి వెంకటరమణమ్మ, వాగు బలరాం, జువ్విన వీర్రాజు, సఖిరెడ్డి, బుజ్జి, గొంతిరెడ్డి సతీష్, ఈపీ రాము, దత్తి రాజా, శేఖర్, పలువురు మహిళలు, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. సామాన్య మానవుడికి ఏ విధంగా ఆ కళల్లో ఆనందం చూడాలి అనేటువంటి భావంతో ఉండేటువంటి ఏకాగ్రత కలిగే మనిషి ఎవరైతే ఉన్నారంటే ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్. ఆయన 1949 సంవత్సరంలో కడప జిల్లా పులివెందుల్లో రాజారెడ్డి నిర్మలమ్మ కడుపున ఆయన జన్మించారు. ఆయన 6వ సంతానం. వాళ్ళకి 6వ సంతానంగా పుట్టాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు చిన్నప్పటి నుంచి కూడా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి మనిషిగా ఆయన విద్యాభ్యాసం కానీ ఆయన యొక్క నడవడికి కానీ చాలా పద్ధతిగా ఉండే పరిస్థితుల్లో ఆయన నాన్నగారు రాజారెడ్డి గారికి ఆయన ఇంత ప్రేమ, మక్కువ, మోజుకు ఎక్కువ వెళ్ళింది. సంతానం ఎంతమంది ఉన్నప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి అంత ప్రేమ కలిగి రాజశేఖర రెడ్డి గారికి ఏం చదువుకోవాలనుకుంటే అది చదివించాలనే ఉద్దేశం మీద బాబు నువ్వు ఏం చదువుతావని చెప్పింటే నేను డాక్టర్ చదువుతాను నాన్నగారు అని డాక్టర్ చదివించండి అని చెప్తుంటే ఆయన పక్కన కడప జిల్లాలో పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో బళ్ళారిలో చదివించారు. ఆయన లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి బళ్ళారిలో చదివించారు. బళ్ళారిలో ఎంబీబీఎస్ పాస్ అయి వచ్చిన తర్వాత ఏం చేయాలి ఒకటే ఆలోచన వచ్చింది. రాజకీయాలకు రావాలంటే ప్రేరణ కావాలి, రాజకీయ సేవా దృక్పథం కావాలి అనే భావంతో ఆయన ఉచిత సేవా వైద్యం ఆయన